పెంపుడు కుక్కలను విషమిచ్చి హత్య చేయడం న్యాయమేనా అని మహిళా మాజీ ఉప సర్పంచ్ పురం సరస్వతి ప్రశ్నించారు. రెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గత 2 రోజుల నుంచి పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కలను గుర్తు తెలియని విషం చికెన్ స్కిన్ లో కలిపి కుక్కలను చంపడం అన్యాయమన్నారు. అధికారులు తెలియనట్టుగా వివరించడంపై మండిపడ్డారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామం మాది. పెంపుడు కుక్కలు మేము పెంచుకున్నాము. మాది ఇల్లు కొనకున్న కానీ మేము పెంచుకున్నాం. మాకు ఏదానికి భయంకరంగా లేకుండా మాకు కుక్కలు అది ఉండే 2 సంవత్సరాలు అవుతుంది అవి పెంచుకొని పెద్దగా అయినాయి. అవిట ఖర్చు 20,000 ఒక్కొక్క కుక్కకు 20,000 ఖర్చు పెట్టిన నేను. అవి హుషారు లేకున్నా కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంజక్షన్లు ఇప్పించిన. అది గుర్తు తెలియని వ్యక్తులు పెంపుడు కుక్కలకు మందు పెట్టి విషమిచ్చి చంపిండ్రు. అవే కాకుండా ఇంకా వీధి కుక్కలు బయట కుక్కలకు కూడా పెట్టి చంపిండ్రు. ఎక్కడ దొరికితే అక్కడ పడి చచ్చిపోతున్నాయి. మరి ఇక్కడ మరి గోజలు ఉన్నాయి, అవి కూడా పశువులే కదా. ఆ గోజలకు కూడా మరి ఏమన్నా ఆ కుక్కలు చచ్చిపోయిన కుక్కలకు మరి ఏమన్నా అవి పోయి వాసన మురుక చూస్తే మరి అవిటకు కూడా బాధనే కదా. మరి అట్లా అని నేను అందరికీ తెలియజేస్తున్నా. దాని గురించి మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు పోలీసు వారు కూడా మీరు తీసుకోవాలి. పోలీసు వారు మీరు చూసుకొని మరి కఠిన చర్యలు తీసుకోవాలని మా గ్రామానికి రావాలని కోరుచున్నాము. మీరు వీధి కుక్కలను మరి ఎవరైతే మరి గవర్నమెంట్ నుంచి ఇచ్చిండ్రా మరి సంపమని మరి ఎవరిచ్చిండ్రు విష పదార్థాలు, అవే కాకుండా ఇంకా 4 గల జంతువులు కూడా చాలా ఉన్నాయి. మరి అవిటకు కూడా ప్రమాదమే కదా, మనుషులకు కూడా ప్రమాదమే కదా. మీకు దయచేసి చెప్తున్నా కఠిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీరు ఉప్పల్వాయకు వచ్చి తీసుకోవాలి. ఎవరైనా కానీ మీరు ఊళ్ళే అరుచుకొని ఇవన్నీ ఇంకా ఊళ్ళే కూడా ఇంకా మస్తు ఉన్నాయి, పడిపోయినవి కూడా ఉన్నాయి. కానీ మీరు వచ్చి చర్య తీసుకోవాలని నేను కోరుచున్నాను.